System home screen. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ. టెక్ విజన్ ఫర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఓకే, మేము చేసే వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మాకు ఎన్నో వీడియోలు చేసే అవకాశాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. ఓకే, ఈరోజైతే నేను ఒక మంచి అప్లికేషన్ని మనకు అందరి కోసం ప్రొవైడ్ చేయబోతున్నాను, పరిచయం చేయబోతున్నాను. ఓకే, మనం ఎక్కువ శాతం అయితే నోట్ప్యాడ్ అనేది కంప్యూటర్లోనే ఉంటుందని చాలామందికి తెలుసు. కానీ మొబైల్లో కూడా నోట్ప్యాడ్ కాకుండా నోట్ప్యాడ్ లాంటిదే మనకు ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఓకే, రండి చూసేద్దాం ఆ యొక్క అప్లికేషన్ ఏంటో. నేను మొట్టమొదటిసారిగా అయితే యాప్స్ లిస్ట్లోకి వెళ్ళి ప్లే స్టోర్ ఓపెన్ చేస్తాను. System home screen. Apps. Played. Safety. Row 20. Gradility. Cognitive. Played. Column 2. Play Store. Column 1. ఓకే, ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. Play Store. Search. Tab. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి SK Light Live. Party Arrow. Search. Off. Search. Tab. Search. Selected. ఓకే, సెర్చ్లోకి వెళ్ళి నేను ఇప్పుడు వాయిస్ సెర్చ్ చేయబోతుంది ఏమిటంటే నోట్ప్యాడ్ సింపుల్ నోట్స్ అనేసి నేను వాయిస్ సెర్చ్లో చెప్పబోతున్నాను. Search apps and games. Out of list. మేబీ వాయిస్ వినిపించకపోవచ్చు. Search mode. Voice search. Button. Other app is occupied by. Please make sure. Okay. Button. Play Store. Notepad simple notes. Search Google Play. Button. ఓకే, నోట్ప్యాడ్ సింపుల్ నోట్స్ అయితే సెర్చ్ చేశాము. Easy Notes. Notebook. Notepad. Google Tech Company Lip. Notepad. Simple Notes. ఇదిగోండి, ఈ అప్లికేషన్ ఉంది. Notepad app for making notes. Memo. ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది కదా. Navigate ఈ up. అప్లికేషన్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను, డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Contain task. List. Notepad. Simple. The top check. Contain tab. Uninstall. Open. Button. ఓకే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏమి ఎక్కువ ఉండదు, ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఆ అప్లికేషన్ని ఓపెన్ చేయబోతున్నాను. ఇందులో టైపింగ్ అనేది చాలా బాగా చేసుకోవచ్చు. మనం కేటగిరీ వైజ్ చేసుకోవచ్చు, మామూలు నోట్స్ వైజ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా బాగా మనకి ఈజీగా అనుకూలంగా ఉంటుంది. ఓకే, నేనైతే ఓపెన్ చేస్తున్నాను. Play Store. What's new? Open. Notepad free. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. Countries and languages. Left edit. నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్న కొన్ని ఫైల్స్ ఉన్నాయి కాబట్టి Spiral notepad. Left arrow. Right arrow. White heavy check mark. Backhand index pointing left. Out of list. ఏమి చూపించదు. ఓకే, ఇవన్నీ చూపిస్తుంది మీకు. కాకపోతే ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు Civics. Left edit. 9324. Hi. How are you? Tap to open. ఇదిగోండి, ఇది ఉంటుంది. Note. Hi. How are you? Tap to open. Left edit. ఇది వచ్చేసి మనం ఏమి చేయకపోయినా ఇది దాంతట అదే క్రియేట్ అయి ఉంటుంది. మనం ఏమైనా టైప్ చేసేటప్పుడు మొట్టమొదటిసారి ఏం చేయాలంటే ఇందులో న్యూ నోట్ అనేది ట్యాప్ చేయాలి. అలాగే ఓకే, నేను న్యూ నోట్ మీద ట్యాప్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఓకే, మా ఛానల్ ద్వారా కానీ మీకు ఏవైనా అప్లికేషన్స్ కావాలన్నా, లేదంటే మేము క్రియేట్ చేసుకున్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా మీకు నేను డిస్క్రిప్షన్లో నా యొక్క మొబైల్ నంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు నన్ను సంప్రదించినప్పుడు నేను మీకు మిమ్మల్ని గ్రూప్లోకి కానీ చేర్చగలను. అలాగే ఈ యాప్ యొక్క ప్లే స్టోర్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను న్యూ నోట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను.
Out of list. Notepad free. Enter title. Edit box. Show in English. Okay. US. మనకి UWERTY. ఎప్పుడైనా చూపించేది ఏంటి, ఎంటర్ టైటిల్. మొట్టమొదటిసారి మన కంప్యూటర్లో ఎలా అంటే డైరెక్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాం. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత టైప్ చేస్తాం. టైప్ చేసి లేదా అది పవర్ ద్వారా నడిచే కంప్యూటర్స్ అయితే మనం ఏం చేస్తాం, ముందే సేవ్ చేసి పెట్టుకుంటాం. లేదంటే మామూలు పవర్ ద్వారా కాకుండా మామూలుగా నడిచే కంప్యూటర్స్ అయితే మనం అంత టైపింగ్ పూర్తి చేసి లాస్ట్ టైటిల్ కంట్రోల్ ఎస్ కొట్టేసి టైటిల్ ఇస్తాం. కానీ ఇక్కడ ఫస్ట్ మనం టైటిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా, టైటిల్ ఇవ్వకపోతే అన్టైటిల్డ్ అని సేవ్ అవుతుంది. టైటిల్ ఇస్తే టైటిల్ ఏమిటో చెప్పి అది ఎప్పుడు సేవ్ చేశారు, ఏ డేట్న, ఎన్ని గంటలకి అనేసి చెప్తుంది. ఇప్పుడు నేనైతే Edit. Enter ఓ text. టైటిల్ Edit. Enter title. Edit టైప్ box. చేయబోతున్నాను. టైటిల్లో డెమో అని ఇస్తాను. Text. Deleted. W deleted. Enter text. Edit box. Enter title. ఓకే, ఎంటర్ టైటిల్ Enter editing. Enter title. ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. Capital F. Foxtrot. Capital D. Capital D. R. Romeo. E. N. E. M. Mike. M. O. Oscar. O. Space. Demo. ఓకే, చూశారు కదా డెమో Enter text. Edit box. అని Window ట్యాప్ battery. చేశాను. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు Editing. Demo. Enter text. Edit box. ఎంటర్ టెక్స్ట్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా నేను వచ్చేసి దీని మీద ట్యాప్ చేసి ఓకే డెమో కాబట్టి మీకు ఫర్ సపోజ్ ఏ టు జే వరకు ఏబిసిడీలు నేను టైప్ చేస్తాను. Shift. Window English. US. Capital A. Alpha. Capital A. Space. A. N. November. Space. E. Bravo. E. Space. D. X. F. C. సి C. Space. C. D. డి D. Space. D. D. Delta. E. Echo. E. E. Space. E. F. 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 Space. F. G. Golf. G. Space. Home. Button. Space. Window English. H. Home page. హెచ్ Space. H. K. Kilo. I. ఐ I. Space. I. N. November. J. Juliet. J. Space. J. ఓకే జే నేను సేవ్ చేశాను. Editing. ఇప్పుడు B, C, D, F, G, H, I, J. Demo. నేను ఇక్కడ Option. సేవ్ Button. Undo. Save. కొట్టినా కొట్టకపోయినా ఖచ్చితంగా నేను బ్యాక్ వచ్చే ప్రయత్నం చేసినాను. బ్యాక్ వచ్చినా అంటే కన్ఫామ్గా ఇది సేవ్ అవుతుంది. ఓకే, నేనైతే సేవ్ కొడతాను. ఒకవేళ మనం కొట్టుకోకుండా మధ్యలోనే రాసి నీకు ఏదైనా అవసరం పడి బయటికి వెళ్తారు కదా, ఏదైనా అవసరం పడి ఏదో వేరే కాల్ మాట్లాడాలను మీరు ఈ టెక్స్ట్లో నుంచి బ్యాక్ వచ్చేటప్పుడు మీరు ఇలా హోమ్ స్క్రీన్ ద్వారా కజర్స్ కానీ మన కజర్స్ కాదు సారీ గెస్చర్స్ అనేవి యూజ్ చేస్తాం కదా మనం టాక్ బ్యాక్లో, అలా యూజ్ చేసిన బ్యాక్ బటన్ ప్రెస్ చేసిన దాంతో అదే సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను సేవ్ కొట్టుకోకుండా బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తాను. Next back. Home. Button. Window navigation. Back. Keyboard hidden. ఇంకొకసారి Home. Button. Back. Button. Banana equals. Set 11. Untitled demo. Last edited. 1720. More options. ఓకే, Button. Out ఈ of list. సేవ్ అని చెప్పాలి. యాక్చువల్లీ ఇక్కడ అనౌన్స్ చేయలేదు ఇది, కానీ యాక్చువల్ అయితే అనౌన్స్ చేస్తుంది. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను అప్లికేషన్. నేను Navigate up. Apps. క్లోజ్ చేసి System. మళ్ళీ Easy reader. ఓపెన్ చేస్తాను. Screen 2 of 5. Easy reader. Screen 2 of 5. Screen 3 of 5. Device. And training. Notepad free. ఓకే, నోట్ ప్యాడ్ ఫ్రీ. ఇదిగోండి అంటే మనకి యాక్చువల్లీ అక్కడ నోట్ ప్యాడ్ సింపుల్ నోట్స్ అని టైప్ చేస్తాం, కానీ అప్లికేషన్ వచ్చేసి మన స్క్రీన్ పైన నోట్ ప్యాడ్ ఫ్రీ అని చూపిస్తుంది. Device. Notepad free. Notepad free. ఓకే, ఇదిగోండి చూడండి నోట్ ప్యాడ్ ఫ్రీ. ఇప్పుడు ఓపెన్ చేశాను. Demo. Last ఇప్పుడు edited. నేను 1725. 12:09 a.m. ఇదిగోండి టైమింగ్ చెప్తుంది నేను ఎప్పుడు సేవ్ చేశాను. More options. Date. Button. Demo. Last edited. 1725. 12:09 a.m. Enlisted. ఇలా చెప్తుందండి. ఓకే, ఇది ఇప్పుడు మనం టైప్ చేసింది ఉందో లేదో చెక్ చేసుకుందాం. Notepad free. A, B, C, D, F, G, H, I, J. Edit.
Edit box. Enter text. Okay. Out of list. ABCD. UWERTY. EFGHIJ కన్ఫామ్గా ఉంది. ఇది అండి టైప్ చేసే ప్రాసెస్. ఇందులో మీరు తెలుగు టైప్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ టైప్ చేసుకోవచ్చు, హిందీ, ఎనీ లాంగ్వేజెస్ మీకు వచ్చినవన్నీ టైప్ చేసుకోవచ్చు. వచ్చిన ప్రతి లాంగ్వేజ్, ఏ నోట్స్ అయినా. ఒక మ్యాథ్స్ కూడా కొన్ని ఇంటి వరకు మాత్రమే పనిచేస్తుంది, కొన్నింటి వరకు మాత్రమే. కానీ పూర్తి మ్యాథ్స్ అయితే ఇందులో మనం టైప్ చేయలేం. ఇది ఈ అప్లికేషన్. అలాగే దీన్ని ఇంకా చాలా రకాలుగా వినియోగించవచ్చు. అదేమిటనేది ఎలా అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు మా టెక్ విజన్ ఫర్ తెలుగు గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన మొబైల్ నంబర్ను సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. System home screen. Notification. Elapsed. WhatsApp. Bullet. Elapsed. Arizona screen. Arizona. Pause. Stop. సార్ సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ అంటే చేయండి రా, సబ్స్క్రైబ్ అంటే చేయండి చెప్తున్నారుగా.